కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణకు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. సీబీఐ విచారణతో అవినీతి బయటకొస్తుందన్నారు. సీబీఐను తెలంగాణలోకి రాకుండా కేసీఆర్ తెచ్చిన జీవోను ఎత్తివేయాలన్నారు. సీబీఐ విచారణకు బీజేపీకి సంబంధం లేదంటున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ప్రధానంగా ప్రభుత్వ నిర్ణయం నిన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీబీఐకి ఇస్తామని చెప్పి ఎట్లా చూస్తారు బీజేపీ ఫస్ట్ నుంచి కాళేశ్వరం డిమాండ్ చేస్తూ ఉన్నది సీబీఐకి అండి. మీరు అధికారులు మాత్రం అరెస్ట్ చేశారు. దాంట్లో ఉన్న రాజకీయ నాయకులు కానీ దాంట్లో ఉన్న కాంట్రాక్టర్లు కానీ దాంట్లో ఉన్న మీరు ఎవరిని కూడా విచారించలేదు, మీరు అరెస్ట్ చేయలేదు. దీని మీద మాకు ఈ ప్రభుత్వం ఒక నిజాయితీ మీద డౌట్ ఉంది కాబట్టి మేము సిబిఐని డిమాండ్ చేస్తున్నాం. ఈ గతంలో చేసినాం 25 ఏళ్ళ తర్వాత ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. సరే ఇప్పటికైనా లేట్ అయింది ఓకే, కానీ ఈ పాటికల్లా ఏమేమి అయి ఉంటాయో ఈ పాటికల్లా జస్టిస్ డిలైడ్ ఉంది. జస్టిస్ డిలైడ్ జస్టిస్ డినైడ్. రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఒక సరైన దర్యాప్తు ఈరోజు ఈ సిబిఐ ద్వారా అవుతుంది మనం భావిస్తూ ఉన్నాం. కానీ ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను, జియో 51 ఏదైతే కేసీఆర్ గారు తీసుకురావడం జరిగిందో దాన్ని ఎత్తేయండి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నది, మీకు టోల్ గేట్ సంబంధించినటువంటి ఒక స్కామ్ ఉంది, తర్వాత అనేకమైన స్కామ్స్ ఉన్నాయి. వీటన్నిటినీ మీరు సిబిఐ ద్వారానే మీకు న్యాయం జరుగుతుంది, సిబిఐ అసలు బయటపడుతుంది. కానీ ఒక కేసుకు మీరు కేసుకు చేస్తే ఎట్లయిపోతుంది అది. కాబట్టి నేను ఒక ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను, ఏదైతే కాళేశ్వరంకు మీరు అయితే చేశారో ఆలస్యం అయింది, ఇప్పటికే చాలా నష్టం జరిగింది, మీ యొక్క జియో 51 ఎత్తేయని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. కానీ బీజేపీ డిమాండ్ మేరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పగించారనేది కేటీఆర్ స్వయంగా ఇంతకుముందే మాట్లాడుతున్న పరిస్థితి. అది వాళ్ళ ఆలోచన ఉండొచ్చు, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా డిమాండ్ నిజాయితీ ఉంది కాబట్టి ప్రభుత్వం దిగొచ్చింది. అది వాళ్ళు మేము గతంలో కూడా సిబిఐకి ఇవ్వమని చెప్పేసి మన బీఆర్ఎస్ ఉన్నప్పుడు డిమాండ్ చేసినాం, వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు కోర్టు ఒప్పుకుంది, మరి కోర్టు ఒప్పుకుంది కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. అంటే అన్ని రకాలుగా మీరు చూడాల్సిన అవసరం ఉంది. నిజాయితీ ఉంటేనే మేము సిబిఐ డిమాండ్ చేస్తాము, అవసరం డిమాండ్ చేస్తున్నాం. ఆ కోర్టు ఒకసారి ఒప్పుకుంది మీ ప్రభుత్వంలో, ఇప్పుడు ఈ ప్రభుత్వం వీళ్ళు ఒప్పుకున్నారు. మీకేంది బాధ నాకు అర్థం కాదు. మీరు బయటపడుతుంది కదా మీ బండారం, అందుకే భయపడతాను. హైకోర్టు కూడా హౌస్ మోషన్ తీసుకోవడానికి అంటే ఇప్పుడు విచారించడానికి నిరాకరించింది. ఎవరైతే హరీష్ రావు వేసిన పిటిషన్ ఎట్లా చూస్తారు? అది జ్యుడిషియల్ ప్రాసెస్, అది న్యాయం ఉంటే తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు. వారు నిరాకరించినటువంటి దీనికి బీఆర్ఎస్ పార్టీ మీద ప్రైమే ఫేసే వాళ్ళ దగ్గర తప్పు చేశారని చెప్పేసి స్పష్టమవుతుందని చెప్పి నేను భావిస్తాను. ఆఖరిగా ఒకవేళ ప్రభుత్వం డిలే చేస్తే జియోని ఎత్తాలి, అంటే కేసీఆర్ తీసుకొచ్చిన జియోని ఎత్తాలి మీరు అంటున్నారు, డిలే చేస్తే మీరు పార్టీ పరంగా ఏం చెప్పారు? మేము డిమాండ్ చేస్తాం. మా డిమాండ్ ఇప్పుడు కూడా జియో 51 ఎత్తేయండి. భారతదేశంలో భాగం తెలంగాణ, ఇక్కడ మీరు కరప్షన్ చేస్తూ ఉంటాం, మీ సిబిఐ రావద్దంటే నడుతుంది. సిబిఐ రావాల్సిందే తప్పు చేస్తే. ఇది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండే, ఇప్పుడు సిబిఐ నిష్పక్షపాతంగా చేస్తూ ఉంది. ఇది మొత్తానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తారు, సిబిఐకి ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తాం. అయితే వీళ్ళంత త్వరగా 2022లో కేసీఆర్ ఏదైతే జీవో తీసుకొచ్చారో సిబిఐ తెలంగాణకు రాకుండా తీసుకొచ్చిన జీవోని వెంటనే ఎత్తివేసి సిబిఐకి లేఖ రాయాలని ఆయన డిమాండ్. వీడియో జర్నలిస్ట్ రెడ్డితో నరేష్ శెట్టి, హైదరాబాద్.